అన్నతమ్ముల మధ్యలో ఆస్తి గురించి వివాదాలు వస్తూ ఉంటాయి. అలాంటి వివాదాలు రాకుండా ఉండాలి అనంటే ఏం చేయాలంటారండి? ఓం నమ శివాయ. ఆస్తి గొడవలంటే భగవంతుడు ఇచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు పుట్టినప్పుడు వాళ్ళు చిన్న వయసులో ఎంతో అన్యోన్యతగా ఉంటారు అన్నదమ్ములు. హ్మ్. యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక బాధ్యత తెలిసిన వాళ్ళు అవుతారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బరువు మోసేవాళ్ళు అవుతారు. హ్మ్. ఈ ముగ్గురికి ఈ మూడు సబ్జెక్టులు ఒక కుటుంబానికి సంబంధించినవి. అయితే చిన్న వయసులో అన్నదమ్ముడు, హ్మ్. మధ్య వయసులో పాలివాడు, హ్మ్. తర్వాత మగవాడైపోతాడు. హ్మ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఆస్తి నుంచి. ఒక తల్లిదండ్రులు చిన్న కొడుకును ఒక రకంలాగా, పెద్ద కొడుకును ఒక రకంలాగా, కూతురుని ఒకలాగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. హ్మ్. అదేవిధంగా వీళ్ళ దృష్టిలో కూడా, అన్నదమ్ముల దృష్టిలో కూడా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పని లేదు, ఏదైనా ఈ ఆస్తి నాకే రావాలి, నా పేరు మీదే ఉంది కాబట్టి నేనే దాన్ని నాకే సొంతం అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇందులో కొంతమంది ఆడపడుచులు కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయారు. అవును. అదేవిధంగా ఏది ఉన్నా సరే మూడు భాగాలు ఆల్రెడీ కోర్టు కూడా తీర్పిచ్చేసింది. హ్మ్. కొడుకులు ఎలాగనో కూతుర్లు కూడా అలాగనే అలానే. సరి సమానంగా పంచాలి అనే ఒక సబ్జెక్ట్ వచ్చేసింది. దీన్ని బట్టి ఏ వస్తువునైనా సరే సరి సమానంగా పంచాలని ఒక ప్రక్రియతో ఉన్నప్పుడు అందులో అన్నదమ్ముడు కావచ్చు, అన్నదమ్ముడు చేసుకున్న పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యలు కావచ్చు, లేనిపోయిన కలిగించేసి ఇక ఉన్న ఆస్తి నీ తమ్ముడు కొడుకులకే పెడుతున్నారు, లేదు నీ అన్న కొడుకులకే పెడుతున్నారు, లేదు నీ చెల్లి నీ అక్క కొడుకులకే పెడుతున్నారు అనే ఒక ఆలోచనలు పుట్టించి ఇక ఇదంతా వద్దు, ఆస్తిని పంచుకుందాం, మనం ఏర్పడదాం హ్మ్. అనే ఒక ఆలోచనలు పెట్టుకొని ఎక్కువగా గొడవలు చేసుకొని చికాకులు పడి వాళ్ళు తినే సొమ్ముని తిననీకోకుండా తాళాలు వేసుకొని పక్కకు పెట్టేస్తున్నారు. హ్మ్. అది కోర్టుకు వెళ్ళిపోతుంది. సమస్య తీరడంలే, గమ్యం చేరడంలే, హ్మ్. వాడు తిన్నట్టుగా లేదు, ఈడు తిన్నట్టుగా లేదు, అది మధ్యలో బూజు పెట్టి పాడైపోతుంది. ఇది కొద్ది రోజుల తర్వాత మీ సొమ్ము ప్రజల పాలు, హ్మ్. రాజులు సంపాదించింది రాజ్యాల పాలు, కొడుకులు తండ్రులు సంపాదించేది ప్రజల పాలు. ఈ విధంగా నువ్వు కావాలని నువ్వు చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు చేసేంత సంకల్పానికి ఒక అన్నదమ్ముడు, ఒక పాలివాళ్ళు, ఒక తల్లిదండ్రులు, ఒక అక్కచెల్లెళ్ళు వీళ్ళందరూ పగన పెంచుకొని, ఉద్రిక్తతను పెంచుకొని, జరిగిన ప్రేమని చిన్న వయసు నుంచి పెంచుకున్న ప్రేమాభిమానాన్ని మర్చిపోయి బంధుత్వాన్ని దూరం చేసుకొని నాకు నువ్వు లేవు నీకు నేను లేను అనే ఒక సంకల్పం వచ్చేసి వాళ్ళు పట్టుదలతో కూర్చున్నారు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు రోడ్డును పడిపోతున్నారు.